కేశవ్కి నాకు బాగా సన్నిహితమైన ఇది ఉంది, చాలా చాలా క్లోజ్గా ఉంటాం, మీకు తెలుసు కదా. నేను అడిగాను ఒకసారి, ఏంటి గోలేంటి, బిల్లులు గోలేంటి అని అంటే, ఏం చేయను, అందరికేమో ఎస్ ఎస్ అనే షాక్ ఇచ్చారు, నాకేమో నో నో అనే షాక్ ఇచ్చారు, ఇక్కడ ఏమి లేవు ఖజానాలో. నేను అడుగుతాను, కేసుకి చెప్పడం మానేసా. నేను ఒకటే చెబుతాను, 100 మంది ఒక బహిరంగ సభలో 1000 మంది ఉంటే ఇద్దరు లేచి అసంతృప్తి వ్యక్తపరుస్తుంటే డైవర్షన్ అంతా అటైపోతుంది. అంతేగా, అనేక స్కీముల్లో కూడా ఇదే పద్ధతి ఉంటుంది. 99 మందికి మంచి జరిగి ఒక్కడికి మంచి జరగకపోతే అదే పబ్లిసిటీ, దాన్ని ఆసరా చేసుకొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేస్తారు. అది అవును, దానికి అవకాశం ఇవ్వకూడదు అనేది మన ప్రభుత్వం, మీరు అంటే వాళ్ళు ఇవ్వకూడదు, ఇంకా ఇవ్వకూడదు. మన పని మనం చేసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకటి, మనం చేసాం కాదు, చేసింది చెప్పుకోవడం కూడా ఒక ఆర్టు. మౌనం వహించడం కరెక్ట్ కాదు కదండి. అవును, ఇప్పుడు అందరం నోరు తెచ్చి మాట్లాడితే పబ్లిక్లోకి వెళ్తుంది. మీ డిబేట్లోకి ఎంతమంది రాగలుగుతున్నారు? రావట్లేదు. అది ఇదైతే నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఎందుకు రావటం లేదు? ఎందుకు రావట్లేదంటే అధికారం లేనప్పుడు వస్తారు, అధికారం ఎలా ఉంది, ఎంజాయ్ చేస్తారు. ప్రెస్ మీట్ పెట్టమంటే మొక్కుబడిగా పెట్టేసి వదిలేయటమే కానీ సబ్జెక్ట్ క్లారిటీగా అనాలిసిస్ చేసి ఇది జరుగుతుంది, ఇది జరుగుతుందని చెప్పలేకపోతున్నారు. ఎందుకు? చాలా తక్కువ. ఏదో పాటాది విజయ్ కుమార్, ఒక పదవి ఉన్నవాళ్ళు ఉన్నారు, రామయ్య గారి పదవి ఉన్నవాళ్ళు చెబితే ఎక్కువ వేస్తారు. అదే నేను చెబితే చిన్న కాలం వేస్తారు, ఒక 4 అక్షరాలు వేస్తారు.